అలాగే మీరు ఇళయరాజా గారి కాంబినేషన్లో వచ్చిన బ్యూటిఫుల్ హిట్స్ ఇప్పటికీ మేము పాడుకుంటూ ఉంటాం. అంటే అది ఎప్పుడో వచ్చిన పాటలు కాదు, మాకందరికీ గుర్తున్న పాటలే, కానీ ఇప్పటికి కూడా స్టేజ్ మీద అడిగి పాడించుకునే పాటలు అవి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు కానీ, శుభలేఖ రాసుకున్నా. ఆయన అసలు సంగీతం అని దాంట్లో అసలు హార్మోనియం పెట్టి దగ్గర కూర్చుంటేనండి సరస్వతీదేవి అట్లా పొంగుకుని వస్తుందండి ఆయనకి. నేను ఇంకెవరి దగ్గర అట్లా చూడలేదు. మేము మరణ మృదంగం సినిమాకి రాజస్థాన్ వెళ్తూ ఒక పాట అర్జెంటుగా కావాల్సి వచ్చింది. ఆయన కేరళలో ఉన్నారు, తిరువనంతపురం. అక్కడికి రమ్మన్నారు, వెళ్ళాం. ఏంటి చెప్పండి సిచ్యువేషన్ అన్నారు. ఏం లేదు సార్, చాలా రోజులు హీరోయిన్ ఎడారిలో తిరిగి దాహం వేసి ఎక్కడ మంచినీళ్ళు దొరక్క తీరా చూస్తే ఒక చోట చిన్న కొలను ఉంటుంది సార్. అది ఆ దాహత తీర్చుకోవడం కోసం ముందు అసలు దాంట్లో దూకేస్తారు సార్. దూకేసిన తర్వాత అవి ఆ పక్కన ఉన్నటువంటి విలేజెస్కి తాగే నీళ్ళు అవి వీళ్ళు దూకేసేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టడానికి వస్తారు సార్ అని చెప్పాను. వెంటనేనండి 2వ నిమిషంలో కొట్టండి, తిట్టండి, గిల్లండి, గిచ్చండి అని ఆయనే చెప్పేశారు. మీకు కొంత పాట మీద అవగాహన ఉంది సార్? ఉందండి. పాట పాడేవారు ఎప్పుడైనా? నేను ఆయన దగ్గర పాడే వినిపించేవాడిని. ఆయనకి తెలుగు రాదు కదా, ఆయన ట్యూన్ ఇస్తే సుందరమూర్తి గారి చేత రాపిచ్చి ఆయనకు వినిపించేవాడిని. అంటే ట్యూన్లో పాడి వినిపించేవాడిని. పర్లేదండి, మీరు కూడా హార్మోనియం పెట్టుకొనుకోవచ్చు అన్నాడు నన్ను ఒకరోజు ఆయన. మాకు కూడా పాట పాడి వినిపించచ్చు అయితే ఇప్పుడు మీరు. మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో చెప్పాలని ఎంతో అడగాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. అట్లాగే కీరవాణి కూడానండి మంచి విషయం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. చాలా సినిమాలు చేశాడు నాకు, బ్రహ్మాండమైన సాంగ్స్. నాకు అల్లరల్లుళ్ళు ఎటువంటి సాంగ్స్ అండి, నాగార్జునతో చేసిన ప్రెసిడెంట్ గారి పెళ్ళం కానివ్వండి, అల్లరల్లుడు కానివ్వండి. అసలు ఫస్ట్ సాంగే ఎదిరిపోయింది. నిన్ను రోడ్డు మీద చూసినది ఇలాగా ఎత్తు. అసలు కుర్రాళ్ళు అయితే ఒక 7-8 సంవత్సరాలు పాడుకున్నారు దాన్ని.